ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు వినోద్ కుమార్ గారు. ట్రైన్ టైం అవుతుంది కాబట్టి అప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, సైబర్ క్రైమ్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే సైబర్ క్రైమ్ వేరు, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ వేరు. లింక్ క్లిక్ చేస్తే అమౌంట్ వస్తుంది, రివ్యూస్ ఇస్తే అమౌంట్ వస్తుంది. 2.5 crore అమౌంట్ పోయింది పెద్ద ఆమెది. సార్ ఇంకో ట్రెండింగ్ క్రైమ్ చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మీరు డబ్బులు పెడితే డబ్బులు డబుల్ అవుతుంది. ఎన్ని ఉంటాయి సార్ మీకు తిరుపతిలో పేరు మంత్ సైబర్? ఎన్సిఆర్పి పోర్టల్లో కంప్లైంట్ రైజ్ చేసేది కంప్లైంట్ రాకుండా సైబర్ క్రైమ్ను మోసపోకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చేయాలి? వాట్సాప్ స్టేటస్లో కానీ టెంప్లెట్లు కానీ. అంటే మీకు వచ్చిన కంప్లైంట్లో అమాయకత్వంతో మోసపోయిన ఉంటారా లేదా అత్యాసతో మోసపోయిన కనిపిస్తుంటారా? అత్యాస్తం మోసపోయిన వాళ్ళే ఎక్కువ. అంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉండడం డిఫరెన్స్ వల్ల ఇది జరుగుతుంది అనుకోవచ్చా? లేడీస్ వాళ్ళ ఫొటోస్ కానీ ఏది ఓపెన్లో పెట్టకూడదు. అసలు ఫోన్ నెంబర్ అయితే ఎవరు కదండి బయట ఫోన్ నెంబర్ ఎవరు, కానీ ప్రతి సెల్ ఫోను రింగ్ అయినప్పుడల్లా మనకు కాలర్ ట్యూన్ వస్తూనే ఉంది కదా సార్. ఇట్లాంటివి చెయ్యొద్దండి. రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ప్రయాణికుడు ఎంత తొందరగా బస్సు ఎక్కాలని చూస్తుంటాడు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, వెళ్ళిపో. ఆ టైంలో ఫోన్ పోతే ట్రైన్ వెళ్తున్న కోచ్లోకి వెళ్ళిపోయాడు. కోచ్లోకి వెళ్ళి అక్కడ నుంచి కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒకవేళ ప్లాట్ఫామ్ మీద చూసుకున్నాడు అనుకోండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? డైల్ 112 ఇవి తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. సైబర్ క్రైమ్లో మోసాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు తెలిసి తెలియకుండా ఏదన్నా క్లిక్ చేసేయడం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు వినోద్ కుమార్ గారు, సైబర్ ఇన్స్పెక్టర్ తిరుపతి. తిరుపతిలో సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఎలా చేస్తున్నారు, ఇక్కడ ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, ఈ విషయాలతో పాటు తిరుపతి అనగానే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కనిపిస్తుంటాయి. ఇక్కడ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వెళ్తున్నప్పుడు కొంతమంది ఎయిర్పోర్ట్లో వెళ్తారు, కొంతమంది ట్రైన్ ఎంచుకుంటారు, కొంతమంది బస్సులో వెళ్తుంటారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఎక్కువగా స్నాచింగ్లు జరుగుతుంటాయి. అవి బ్యాగ్ స్నాచింగ్ కావచ్చు, సెల్ ఫోన్ స్నాచింగ్ కావచ్చు. ఈ రెండు స్నాచింగ్ని అరికట్టడానికి తిరుపతి పోలీసులు ఏ విధంగా ముందడుగు వేస్తున్నారు? అంతేకాకుండా ఒకవేళ స్టేషన్లోకి వెళ్ళి సెల్ ఫోన్ కానీ బ్యాగ్ కానీ పోతే ట్రైన్ టైం అవుతుంది కాబట్టి అప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఒకవేళ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, అటువంటి కంప్లైంట్ని పోలీసులు ఏ విధంగా ట్రేస్ చేస్తారు అనే విషయాల్ని వినోద్ కుమార్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వినోద్ కుమార్ గారు 2009. సార్ సైబర్ క్రైమ్ ఫస్ట్ కన్నా ముందు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ క్రైమ్ నడుస్తుంది కాబట్టి దాంట్లో ట్రెండింగ్లో ఏం జరుగుతుంది, అవి ఎలా జరుగుతుంటాయి, ఎంఓ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఈ విషయాల కన్నా ముందు దాంతోపాటు తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతిలో వచ్చేవారికి సెల్ ఫోన్ కొట్టేస్తుంటుంది, ఒక గ్యాంగ్ తిరుగుతుంటుంది. ఆ గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం కన్నా ప్రయాణికులు ఫోన్ పోతుంది ఒక పక్కన బ్యాగ్ పోతుంది, మరోవైపు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఈ ఈ పీక్ టైంలో పోయినప్పుడు ట్రైన్ ఎక్కి కంప్లైంట్ ఎవరికి ఇవ్వచ్చు, ఒకవేళ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వాలా, ఈ రెండు సబ్జెక్ట్ మీద చెప్పే కానీ ముందు వినోద్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్ అండి? పోలీస్ యూనిఫామ్ అనేది నాకు బై ఛాన్సే వచ్చింది, కాకపోతే చాయిస్ ఎప్పటి నుంచో ఉన్నింది నాకు. బేసిక్గా ఏమంటే సార్, మా ఫాదర్ ఆర్ వెంకటరాజు గారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. పోలీస్ ఫ్యామిలీ, మీరు పోలీస్ ఫ్యామిలీ. మా మదర్ హౌస్ వైఫ్ వెంకటలక్ష్మి, మా బ్రదర్ శ్రీనివాస వరప్రసాద్, ఆయన ఇంటికాడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. నాది బీటెక్ అయిపోయేటప్పటికి మా నాన్న రిటైర్డ్ అయినారు. మాకు ఆబ్వియస్లీ మా ఫాదర్ పోలీస్ ఫ్యామిలీ కాబట్టి మేము ఉండేది. అప్పటి నుంచి మాకు యూనిఫామ్ అంటే ఇష్టం సార్. మా బ్రదర్ అప్పటికి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతా చదువుతూ ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. దానివల్ల ఇంకా నాకు బీటెక్ అయిపోతానే ఈ నోటిఫికేషన్ పడ్డము, ఈ యూనిఫామ్ అంటే ఇష్టం ఉండడము, దీనివల్ల ఇంకా ఎగ్జామ్ రాయడం ఇట్లా రావడం జరిగింది. సార్ పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు, నాన్నగారు ఎప్పుడు టైంకి వస్తారో ఎప్పుడు వెళ్తారో మీకు తెలియదు, పోలీస్ జాబ్ ఉంది 24/7. ఇటు అప్పుడు అనుకుని ఉంటారు మీకు మిగతా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే అమ్మ నాన్న రావడం వెళ్ళడం, అమ్మ ఒకరు వస్తారు నాన్న రారు అనేది, అంటే తండ్రికి దూరం అన్నది మీరు అప్పుడే చూసారు కదా. మరి ఈ పోస్ట్ ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు మీకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది కదా? ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది సార్, కాకపోతే నేను మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ మిలిటరీ ఫ్యామిలీ, వాళ్ళు ఈ సిచ్యువేషన్స్ చూడడము అది ఉంది కాబట్టి
మా ఇంట్లో కొంచెం మేనేజ్ చేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళు ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినారు కాబట్టి ఇట్లే అచ్చా, సేమ్ ఇబ్బంది లేకుండా ఉంటారా? చూసుకుంటున్నారు. నాకు కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉద్యోగం మీద కాన్సంట్రేట్ చేయడానికి కుదురుతుంది. ఓకే. ఆ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ తర్వాత? ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్. మ్మ్. రావడం తిరుపతి స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామి ఏం నేర్చుకున్నారండి అప్పుడు? ఫస్ట్ ఎస్పీ ఎవరు? ప్రభాకర్ రావు సార్. టి ప్రభాకర్ గారు. సార్ దగ్గర రిపోర్ట్ చేసుకున్నాము. ఫస్ట్ పోస్టింగ్ వెస్ట్లో చేసినాను. వెస్ట్ అంటే ఇంకా మెయిన్ ఇవన్నీ డిపిఓ, కోర్టు, మెయిన్ సెంటర్ మాదిరి ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ వెస్ట్, మీకు ఫస్ట్ ఎస్పీ గారు ప్రభాకర్ గారు. ఏం నేర్చుకున్నారు వెస్ట్ పోలీస్? ఫస్ట్ పోస్టింగ్ మాకు పూర్తిగా డిపార్ట్మెంట్ కొత్త కాబట్టి ఆఫీసర్స్ మమ్మల్ని బాగా గైడ్ చేశారు సార్. ఆఫీసర్ గైడెన్స్లో కొంచెం ఎంతకాలం చేశారండి వెస్ట్లో? వెస్ట్లో 3.5 years చేస్తాను. 3.5 years చేశారు. కంప్లీట్ టర్న్ చేశారు. కంప్లీట్ 3.5 yearsలో బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. గుర్తుండిపోయే సంఘటనలు అంటే 2 terms ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్ ఒకటి, మెయిన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్లో కొత్తగా వచ్చి అప్పుడే జాయిన్ అయినాం కాబట్టి ఎలక్షన్స్ చేయడము, ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇదంతా బాగా మాకు ఉపయోగపడింది. ఫస్ట్ వస్తానే ఎలక్షన్స్ చేయడం. ఎవరండి ఇన్స్పెక్టర్ గారు ఎవరు? అంజు యాదవ్ మేడం. ఓ, మేడం గారు చేశారు. మేడం ఆమె అసలు రెబల్. ఆమె ముందు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాయిస్ సార్, అది నేర్చుకున్నారా మీరు? మేడం బాగా ముక్కుసూటిగా ఉంటారు. దానివల్ల మేడం దగ్గర వర్క్ కానీ బాగా నేర్చుకునేదానికి ఎన్హాన్స్ చేయొచ్చు. బాగా పేపర్ వర్క్ బాగా నేర్పిస్తారు. వెస్ట్ దగ్గర ఎక్కడికి వచ్చారు? వెస్ట్ తర్వాత చంద్రగిరి. అక్కడే ఉందండి చాలా. చంద్రగిరి అది ఇంపార్టెంట్ ఏమంటే మేము ఉన్నప్పుడే 20 మంది రెడ్ శాండిల్ది ఫైర్ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఆ కేసు ఫైల్ చూడడము. ఆ స్పాట్ మీరు వెళ్ళారా? వెళ్ళి మీరు వెళ్ళేసరికి ఏముందండి స్పాట్ లో? చిందరవందరగా ఇంకా డెడ్ బాడీసే సార్. స్పాట్ ఎంత దూరం మీ పోలీస్ స్టేషన్ కి? పోలీస్ స్టేషన్ శ్రీవారి మెట్టు ఆ రూట్లో వస్తుంది. అది శ్రీవారి మెట్టు ఆ రూట్లో వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి 10 kilometers ఉంటుంది. అచ్చా, అంటే అక్కడ వరకు వెహికల్ వెళ్తుందా? వెహికల్ రోడ్డు పైన పెట్టాలి. వెహికల్ నుంచి మళ్ళీ ఒక 3 kilometers 4 kilometers నడుచుకుంటా లోపలికి పోవాల్సి వస్తుంది, అడవి లోపలికి. మీరు వెళ్ళేసరికి ఇక్కడ సీన్ ఎలాగుంది? సార్ చిందరవందర్ సార్. 10 డెడ్ బాడీలు ఈ పక్క, 10 డెడ్ బాడీలు ఆ పక్క, టోటల్ 20 డెడ్ బాడీస్. అప్పుడు గందరగోళంగా ఉండి వెపన్స్ అంత దారుణంగా ఉండింది. అది ఫస్ట్ టైం కాబట్టి మేము చూడడం. అంత పెద్ద ఎన్కౌంటర్ దాదాపు ఎవరు సర్వీస్లో కానీ ఫేస్ చేయరు అంతది. అది మేము సెకండ్ పోస్టింగ్లోనే అది చూడడము మాకు బాగా అదొక ఎక్స్పీరియన్స్. అంటే అటువంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం, కానీ అందులోంచి మీరు ఏం లెసన్ నేర్చుకున్నారు? అంటే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, బాడీ ఎలా ప్రిజర్వ్ చేయాలి, సీన్ ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఏమైనా నేర్చుకున్నారా? సీన్ ప్రిజర్వ్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడము, ఎట్లా మేనేజ్ చేయాలి, పంచులు రాయించడం, పంచనామా చేయించడం నేర్చుకున్నారని. అంటే మీకు ఎప్పటికీ చాలా మీ సర్వీస్ లో గుర్తుండిపోయేది, గుర్తుండిపోయే ఇన్సిడెంట్. అంటే 20 మంది కాబట్టి మీకు చాలా వర్క్ ఉంటుంది అక్కడ. అవును, పంచనామా అంటే అప్పుడు అంతమంది ఉన్నప్పుడు అంతమంది ఆఫీసర్లు కానీ ఎంగేజ్ అవుతారు దాని మీద. ఎవరి పని వాళ్ళకి డివైడ్ చేస్తారు. అదంతా బ్యాలెన్స్ గా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అనిపించిందా ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఫస్ట్ టైం చూసిన భయపడడం కానీ బాధపడడం కానీ జరగలేదు? భయపడడం ఏం జరగదు. అప్పుడు ఉండే పరిస్థితులు అట్టుకున్నాయి. రెడ్ శాండిల్ విపరీతంగా ఉండింది. ఓకే, చంద్రగిరి తర్వాత అండి? చంద్రగిరి తర్వాత తిరుమల 2 Town పోలీస్ స్టేషన్. సార్, చంద్రగిరిలో ఉన్న టైంలో ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఒక కోరిక ఉంటుంది. చంద్రగిరిని కాదు, ఫస్ట్ పోస్టింగ్లోనే బైక్ మీద వెళ్ళాలి, పబ్లిక్లో కనబడాలి, ఆ ఇమేజ్ ఎంజాయ్ చేయాలి ఉంటుంది. మీరు ఏ పోలీస్ స్టేషన్ ఎక్కువ చేశారు? నేను వెస్ట్ పోలీస్ స్టేషన్లో బాగా చేశాను సార్. వెస్ట్ పోలీస్ స్టేషన్లో మంచి ఆఫీసర్ ఉన్నారు మమ్మల్ని గైడ్ చేయడానికి. మమ్మల్ని 24 hours బయటే రోడ్డు పైన తిరగడము, వెహికల్ చెకింగ్లు, ఫైన్లు చేయడము, పబ్లిక్లోకి వెళ్ళిపోవడము, ఎలక్షన్ టైం కాబట్టి రూట్ మార్చులు ఇవన్నీ చేసాం. వెస్ట్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా పబ్లిక్ దాంట్లోనే ఉన్నాం. స్టేషన్లో కూర్చొని ఏదో టైం స్పెండ్ చేయకుండా బయటికి వెళ్ళి పబ్లిక్తో అవునా రావడం. చంద్రగిరి తర్వాత ఎక్కడ ఉన్నారు? చంద్రగిరి తర్వాత తిరుమల 2 Towns. తిరుమల పైన కొండ మీదకి వచ్చారు. అక్కడ ఏం చేసుకున్నారు? స్వామివారికి మంచి పూర్తి డిఫరెంట్ సార్ ఈ వెస్ట్కి, చంద్రగిరికి, తిరుమలకి. తిరుమలలో అంత భక్తుల సేవే ఉంటుంది. వాళ్ళు పోగొట్టుకొని వస్తారు, వాళ్ళు ఏదో మోసపోయి వస్తారు. మనం అక్కడ హార్ష్గా ఉండేదానికి లేదు. కేవలం వాళ్ళని స్వాంతనపరచాం. మన దగ్గరకు వస్తే వాడు ఇంకా ఫీల్ కాకుండా కూల్గా వెళ్ళిపోయేటట్టు వాళ్ళని క్రౌడ్ కంట్రోల్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ కోఆర్డినేట్ చేసుకొని, టీటీడీతో కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. వివిధ వింగులు ఉంటాయి అక్కడ, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అచ్చా, మీకు అక్కడ ఎంత కాలం పనిచేస్తారు అక్కడ? అక్కడ 2 years చేసి 2 years చేశారు. 2 yearsలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే అక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాల టైంలో మేము బందోబస్తుకి
దాదాపు 3,000-4,000 మెంబర్స్ని పిలుస్తాం మా పోలీస్ వాళ్ళని. క్రౌడ్ కానీ అదేవిధంగా గరుడ సేవ ఆ రోజుల్లో 2 లక్షలు 3 లక్షల మంది వస్తారు. మాకు వచ్చిన స్టాఫ్కి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళతో ఉద్యోగాలు చేయించుకోవాలా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చూడాలా, వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ చూసుకుంటా వీళ్ళని ఆడబెట్టి మేము ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అదొకటి అవన్నీ కాకుండా వాళ్ళకి దర్శనాలు దర్శనాలు అంటే అది సెకండరీ. వీళ్ళతో ఉద్యోగం చేయాలంటే వీళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ కరెక్ట్గా మేము టైంకి పెట్టాలి. చేస్తే వాళ్ళే అంత మందికి చేపించడము, టీటీడీని కోఆర్డినేట్ చేసుకొని చేయడము అంతా నాకు బాగా ప్లస్ అయింది సార్. సార్. అదొక్కటే కాకుండా తిరుమలలో ఎక్కువగా ప్రోటోకాల్ డ్యూటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ప్రోటోకాల్ డ్యూటీ ఇంక తిరుమల అంటేనే దర్శనాలు కాబట్టి ప్రోటోకాల్ ఆబ్వియస్గా ఉంటాయి సార్. అందులో ప్రెజర్ ఉంటుందండి. ప్రెజర్ అది సార్, అది సాధారణ మా పైకి వరకు రాలేదు ఎస్ఐలం కాబట్టి అప్పుడు. ఆహా. ఆ ప్రెజర్ అనేది 1 టౌన్లో చూస్తారు. మేము 2 టౌన్లో పనిచేసాను. 1 టౌన్లో పూర్తిగా ప్రోటోకాల్కి ఉంటుంది, ఆహా. అది వాళ్ళు చూస్తారు. ఓకే. తిరుమల తర్వాత అంటే తిరుమల తర్వాత అలిపిరి చేసినాను సార్. ఓహో. అలిపిరిలో ఏముంది మీకు? అలిపిరిలో అలిపిరి ఎవరు అప్పుడు మీకు ఇన్స్పెక్టర్ ఎవరు? ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి సార్ అని చెప్పి రాజశేఖర్ గారు ఉండేవారు కదా అక్కడ అలిపిరి? సార్ మాకు ముందు ఉన్నారు సార్. అంతకుముందు నేను వెస్ట్లో పనిచేసేటప్పుడు అలిపిరిలో ఇన్స్పెక్టర్గా రాజశేఖర్ గారు ఉన్నారు. నేను నా టైంలో సుబ్బారెడ్డి సార్ ఉన్నారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ, అవుట్స్కట్స్ ఏరియాస్ ఉన్నాయి బాగా, అప్పుడప్పుడే డెవలప్ అయ్యే కాబట్టి బాగా ల్యాండ్ డిస్ప్యూట్స్, దాంట్లో నాలెడ్జ్ ఎట్లా హ్యాండిల్ చేయాలా, డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయితే ఒక సమస్య వస్తుంది, ఇన్వాల్వ్ కాకపోతే ఒక సమస్య వస్తుంది, ఇన్వాల్వ్ కాకపోతే దాంట్లో పడి కొట్టుకుంటారు, ఇన్వాల్వ్ అయితే ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఎందుకు ఎంటర్ అయినారు అనేది ఒక సివిల్ మ్యాటర్ మీరు ఎందుకంటే అట్లా బ్యాలెన్స్గా ఎట్లా చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్ ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉంటాము. అలిపిరి తర్వాత అండి? అలిపిరి తర్వాత ఎంఆర్పల్లి సార్. అక్కడే ఉందండి ఎంఆర్పల్లి కానీ మఠం భూములు, హతిరామ్జీకి సంబంధించిన మఠం భూములు, రోడ్ యాక్సిడెంట్స్, హైవే ఉంది కాబట్టి ఇట్లా అక్కడ. నెక్స్ట్ ఎంఆర్పల్లి తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సైబర్ క్రైమ్ తిరుపతి. ఓకే సార్. మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చారు అక్కడ పోలీస్ ఫ్యామిలీ నుంచి. మీ నాన్నగారి టైంలో ట్రెడిషనల్ క్రైమ్ ఉంటుంది. ఒక దొంగతనం జరిగితే ఎవరు చేశాడు వాడు పుట్టు పూర్వతలు సహా వచ్చేస్తుంది. ఆ కుటుంబం వాళ్ళే చేసేవారు, ఆ సామాజిక చేసేవారు పట్టుకున్నారు. మీ సర్వీస్లోకి వచ్చి కొంత తగ్గింది ట్రెడిషనల్ క్రైమ్. తర్వాత వైట్ కలర్ రెఫరెన్స్ వచ్చింది. ప్రజెంట్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే సైబర్ క్రైమ్ వేరు, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ వేరు. ఈ రెండిట్ల యొక్క వ్యత్యాసం ఏంటి? ఎక్కువ బాధితులు సైబర్ క్రైమ్ వైపు అంటే సోషల్ ఇంజనీరింగ్ వైపు విక్టిమ్స్ ఎందుకు అవ్వడానికి కారణం ఏంటంటారు? సైబర్ క్రైమ్ అంటే మెయిన్ ఖచ్చితంగా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా అయితే క్రైమ్ జరగదు సార్. మనము ఆశతోనో అంటే లింక్ క్లిక్ చేస్తే అమౌంట్ వస్తుంది, రివ్యూస్ ఇస్తే అమౌంట్ వస్తుంది, ఓటీపీ చెప్పండి, ఇట్లా ఏదన్నా అన్నప్పుడు ఆశపడి చెప్పడమో, లేకపోతే భయపడ్డమో, మీ మీద పార్సల్ వచ్చింది, డ్రగ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదన్నా వాళ్ళు పోలీసులు, నార్కోటిక్స్, సిబిఐ అంటే భయపడ్డమో, ఈ ఆశతో భయంతో మనమే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సార్. మన ఇంటరాక్షన్ లేకుండా, మనం ఏం లింకులు క్లిక్ చేయకుండా, మనం ఏమి చేయకుండా టెక్నాలజీని ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఆశపడి భయపడి తెలియక ఎవరికి చెప్పుకోలేక అట్లా మన ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఇట్లా సైబర్ క్రైమ్ అనేది పెరుగుతుంది. సైబర్ క్రైమ్ మెయిన్గా ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది సార్. ఇంతకుముందు అయితే ఏదో ఇండియాలో కంట్రీలో జరుగుతూ అనేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూర్చొని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేస్తున్నారు. ట్రెడిషనల్ క్రైమ్స్ అయితే ఒక అఫెండర్ మన దగ్గరకు వస్తాడు, కత్తి చూపించో లేకపోతే ఎట్లో మనకు కనపడతాడు, తీసుకుంటాడు, మన దగ్గర ఉండేది మాత్రమే దోచుకుంటాడు. ఇట్లా సైబర్ క్రైముల్లో మన బ్యాంకులో ఉండేది మొత్తం కొల్లగొడుతున్నారు. అది కాకుండా లోన్ పెట్టించి మరీ తీసుకునే సందర్భాలు కానీ ఎంతో ఉన్నాయి. మన దగ్గర నుంచి లోన్ పెట్టించి మరీ అమౌంట్ వాళ్ళు కాజేస్తాను. ఆ తరహా కేసు వచ్చింది మీ దగ్గరికి? చాలా వచ్చినాయి, ఆ మాదిరి చాలా వచ్చినాయి. మనతోనే భయపెట్టి మీరే లోన్ తీసుకోండి అని మన అకౌంట్లో అమౌంట్ పడిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకునే సందర్భాలు కానీ ఉన్నాయి. అంత దారుణంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ట్రెడిషనల్ క్రైమ్స్ ఏం జరుగుతుంటాయి సార్, ఎంత జరిగినా కానీ అక్కడ ఇంట్లో ఉండే డబ్బు పోతుంది, అదే జరుగుతుంది. 1000 కోట్లు సైబర్ క్రైమ్లో మోసపోతాం, పోగొట్టుకుంటాం. తిరుపతిలో సైబర్ క్రైమ్ ఉందా అసలు? అవుతుంటాయా కేసులు? తిరుపతిలో సైబర్ క్రైమ్స్ ఎక్కువే సార్, జరుగుతూ ఉంటాయి. మేము అది ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఇక్కడ మేము ఏది కంప్లైంట్ వస్తే బర్కింగ్ చేయడము, మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్కరూ అఫెన్స్ జరిగితే అది డిటెక్ట్ అయినా కాకపోయినా కేసు అయితే రిజిస్టర్ చేస్తాము, ఎఫర్ట్స్ అయితే చేస్తాం. ఎఫర్ట్స్ చేస్తున్నాము. అమౌంట్ పడిన అకౌంట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎన్సీఆర్పీలో ఫ్రీజ్ అవుతుంటాయి. ఇవన్నీ వెరిఫై చేయడము, ఎవరికి పడింది అన్నము, ఇవన్నీ అయితే మేము. అంటే ఏ ఎంఓ ఎక్కువ వస్తుంది అంటే ఎంఓలు మీకు? అంటే ఇన్వెస్టర్ ఫ్రాడ్ ఉంటుందా, హనీ ట్రాప్ ఉంటుందా, డిజిటల్ అరెస్ట్ ఉంటుందా? ఇప్పుడు ప్రజెంట్ సార్ ఒక 3-4 నెలల నుంచి డిజిటల్ అరెస్ట్ ఎక్కువైపోయినాయి తిరుపతిలో అని కాదు, మొత్తం ఓవరాల్గా కానీ డిజిటల్ అరెస్ట్ ఎక్కువైపోయినాయి.
మీ పేరు మీద పార్సల్ వచ్చిందని, మీ పేరు మీద సిమ్ములు ఎక్కువ ఉన్నాయని అట్లా ట్రాప్ చేయడము. అక్కడి నుంచి వాళ్ళని మీ అకౌంట్ మేము వెరిఫై చేస్తాం, అమౌంట్ మాకు పంపేయండి, వెరిఫై చేసిన తర్వాత కావాలంటే రిలీజ్ చేస్తామని చెప్పి అమౌంట్ వేయించుకోవడము. ఇట్లా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. మా దగ్గర రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ సార్ 2.5 crore అమౌంట్ పోయింది పెద్ద ఆమెది. దాంట్లో మేము ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి కొంచెం టీం ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలుగానే అరెస్ట్ చేయడం జరిగింది. 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1.31 crore మేము రికవరీ చేసి. ఎక్కడ వాళ్ళండి వాళ్ళు? వాళ్ళంతా వైజాగ్ వాళ్ళే సార్, ట్రైన్డ్ ఇన్ కంబోడియా. వీళ్ళంతా కంబోడియాలో అవుట్ సోర్సింగ్ ఇది టెలికాలర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అక్కడ ఏజెంట్ ద్వారా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా రాలేక వాళ్ళ పాస్పోర్ట్లు అక్కడ ఇచ్చుకొని, లేకపోతే ఇంకా డబ్బులు వస్తుందనే ఉద్దేశంతోనో అక్కడంతా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. అంటే చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు, చేసిన వాళ్ళు అక్కడున్నారు. అక్కడుండి ఒక్కసారి ఇక్కడికి వచ్చినారు. ఏది డిసెంబర్ 19వ తేదీ ఇక్కడికి పండగని ఇక్కడికి ఒక వ్యక్తి వస్తే, ఇతను నువ్వు ఎట్లా ఇక్కడ ఉండవు కదా, కొన్ని అకౌంట్లు తీసుకొని కంబోడియా నుంచి ఇక్కడ ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఈయన దగ్గరలో ఉండే వాళ్ళ అకౌంట్లు గ్యాదర్ చేసి అఫెన్స్ అంతా వాళ్ళు చేసి అకౌంట్లలో వేపిస్తే ఇక్కడ ఉండే వ్యక్తి అమౌంట్ తీసుకొని కంబోడియాకి పోయినారు. మళ్ళీ ఈ కొంచెం అమౌంట్ ఎట్లా 2.5 crore వచ్చింది కదా, ఇక్కడి నుంచే మనం మేనేజ్ చేద్దాం, ఇక్కడి నుంచే ఇంకా వర్క్ నేర్చుకున్నాం కదా, ఇక్కడి నుంచే ఆపరేట్ చేద్దాం అనే ఉద్దేశంతో 7 మంది కంబోడియా నుంచి వచ్చినారు. వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అటాక్ చేసాము అందరినీ. ఎక్కడ దొరికిందండి? ఫ్రీజ్ అయిన అమౌంట్ వాళ్ళ దగ్గరే దొరికింది 2.5 crore. ఒక్కొక్కటి 30 లక్షలు. మిగతాది ఖర్చు పెట్టేసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ ఇంకా. అది వాళ్ళు ప్రజెంట్ అయితే జైల్లో ఉండారు, కస్టడీకి తీసుకుని మళ్ళీ వాళ్ళని విచారించేది. వెస్ట్ పోలీస్ స్టేషన్లో అది కేసు రిజిస్టర్ చేసినారు. అంటే ఏ తరహా మోసం చేశారా? పెద్ద డిజిటల్ అరెస్ట్. ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆమెకు ఫోన్ చేసి వీళ్ళ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి సార్, అది వాళ్ళు ఓపెన్ సోర్సెస్లో ఎట్లా సేకరించుకుంటున్నారు, కాంటాక్ట్స్ ఉంటాయి విడివిడిగా. ప్రతి కాంటాక్ట్ ఉంటుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అని, డాక్టర్స్ అని. ఈ కాంటాక్ట్లో ర్యాండమ్గా అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. మా దగ్గర జరిగిన ఆమె వయసు అయితే 70 సంవత్సరాలు. ఆమెకు ఫోన్ చేసి మీ పేరు మీద పార్సల్ వచ్చింది, మేము నార్కోటిక్స్ అని చెప్పి. ఆమె ఎట్లా భయపడినారో అర్థం కావడం లేదు. ఇది ఎంత మనం అవేర్నెస్ కల్పిస్తా ఉన్నా చూసినాం సార్, నా దగ్గర వరకు ఎందుకు వస్తుందిలే అనుకున్నాను. నిజంగా సిబిఐ వాళ్ళ మాదిరే ఉన్నారు, అంత భయపడిచ్చినారు. వీడియో కాల్ చేశారు వాళ్ళకి? వీడియో కాల్ చేసినారు సార్. ఈమె దగ్గర అంత డబ్బులు ఎక్కడ వెండి? 2.5 crore. 2.5 crore అనేది ఆమె మ్యారేజ్ కాలేదు, వాళ్ళ ఫాదర్ 89లో కాంట్రాక్టరు. ఆ అమౌంట్ అట్లే బ్యాంకులో వేసుకుని అట్లే జనరేట్ చేసుకుంటూ వస్తున్నారు అంతే. బ్యాంక్ విత్డ్రా చేయించి వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. బ్యాంక్లో విత్డ్రా చేసి అకౌంట్లో వేసుకున్నారు. సార్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతకాలం మేనేజ్ చేస్తుంది ఆవిడ 2.5 crore. మీరు చాలా లాంగ్ టైం చెప్తున్నారు, అంత అమౌంట్ ఒకేసారి విత్డ్రా చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు డౌట్ రాలేదు? అదే సార్, బ్యాంక్ వాళ్ళు కొంచెం ఈ విషయంలో కరెక్ట్గా అలర్ట్గా ఉండాలి. ఎక్కువ విత్డ్రాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కువ పంపిస్తా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ క్వశ్చన్ చేయడం, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపిస్తానే ఉన్నాము. ఉన్నట్టుండి అకౌంట్ ఓపెన్ చేస్తేనే మరుసటి రోజు లక్షల అమౌంట్ పట్టము, మరుసటి రోజు అకౌంట్ ఫ్రీజ్ కావడం, ఇట్లాంటి జరిగినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. వాళ్ళ నోటీసులు ఉంటుంది కదండి. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు తీరిన డబ్బులు ఆమె ఒకేసారి కోర్టులు తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆమె ఒకే రోజు తీయలేదు, 10 రోజులు, సరే 15 days అయినా ఆమెకి క్వశ్చన్ చేస్తుంటే విషయం బయటకు వచ్చిండు. ఆమె ఎవరికి చెప్పుకోలేదు, ఒకటే ఉంది కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా భయపడిపోయి ఏదో జరుగుతుంది అనుకుని. అది మళ్ళీ మేము అమౌంట్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ చేస్తాం, మేము పోలీసులు, మేము ఎక్కడికి పోతాము, మళ్ళీ మీకు రీఫండ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆ మాదిరి చేసినారు. సార్ ఇంకో ట్రెండింగ్ టైం చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. డిజిటల్ అరెస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మీరు డబ్బులు పెడితే డబ్బులు డబుల్ అవుతుంది, ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ యాప్ అది చూడడానికి కరెక్ట్ యాప్ మాదిరే ఉంటుంది, ఒక చిన్న వర్డ్ అట్లా తప్పు ఉంటుంది. అది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వ్యాలెట్లో ఏమో అమౌంట్ చూపిస్తూనే ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి విత్డ్రా చేసుకుందామని చూసుకునేటప్పటికి ఏమీ రాదు. అటువంటి కేసులు వచ్చాయి మీకు? వచ్చినాయి. ఎంత పోయిందండి దాంట్లో? సుమారుగా బాగా 50 లక్షలు 60 లక్షలు పోగొట్టుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు సార్. డబ్బులు కనపడుతున్నాయని చెప్పి పెట్టేస్తూ ఉంటారు, లాస్ట్కి చూస్తే. ఈ మోస్ట్లీ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లలో అయితే డాక్టర్లు బాగా చదువుకునే వాళ్ళే మోసపోతున్నారు. కానీ అందులో రికవరీ ఎక్కడ అవుతుందండి? రికవరీ పర్సెంట్ అనేది సైబర్ క్రైమ్లో తక్కువ సార్. అలర్ట్గా ఉండాలా, చేసుకోవాలి, కానీ రికవరీ అనేది తక్కువ. అకౌంట్లు అయితే ఫ్రీజ్ అవుతాయి, అకౌంట్స్ ఫ్రీజ్ చేపిస్తాం. అకౌంట్స్ ఫ్రీజ్ అయినా కానీ కోర్టుకు కొన్ని సందర్భాల్లో ఆర్డర్ ఇవ్వడం లేట్ అవ్వడం, అదేనండి కొంచెం లీగల్ ఆస్పెక్ట్స్ కొంచెం కష్టం అవుతుంది సార్. ఇప్పుడు అందులో ఏదో కేసు రికవరీ చేశారా? ఒకటేనా? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం అయితే చేయలేదు, కానీ
అమౌంట్ ఫ్రీజ్ చేసి. అమౌంట్ ఫ్రీజ్ చేసి కోర్టు ద్వారా వాళ్ళకి రీఫండ్ చేయడం అవన్నీ ఓకే. చేసి. ఇంకోటికి జరుగుతుండే సెక్స్టార్షన్ అవేనా అవుతుంటాయా? సెక్స్టార్షన్ తక్కువే సార్. Hmm. ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ, మోసపడిన వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి సిగ్గుపడతారు. సెక్స్టార్షన్ అనేది తక్కువగానే వస్తూ ఎన్ని ఉంటాయి సార్ మీకు తిరుపతిలో పర్ మంత్ సైబర్? పర్ మంత్ సైబర్ క్రైమ్ ఎన్సీఆర్పి పోర్టల్లో కంప్లైంట్ రైజ్ చేసేది అయితే పర్ మంత్ 15-20 దాకా ఉంటాయి సార్. అంటే అవన్నీ కరెక్ట్ గా సైబర్ క్రైమ్ అని కానీ చెప్పలేము ఇప్పుడు. అవును. ప్రతి ఒక్కరు డబ్బు ఎవడన్నా అప్పులు ఇచ్చినా కానీ పెట్టేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు ఎన్సీఆర్పి. ఎందుకంటే వన్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. నేను అప్పిచ్చాను రాలేదని సైబర్ క్రైమ్ అప్పు ఇచ్చినానని కాకుండా ఏదో నన్ను మోసం చేసినాడు, అదే ఉద్యోగం ఇస్తాను మోసం చేసినాడు అని చెప్పి ఎన్సీఆర్పీలో పెట్టేస్తారు. వన్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఎన్సీఆర్పీలో కంప్లైంట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్ గా. ఇంకా దానికోసం అని చెప్పి ఇట్లా మిస్యూజ్ చేసే కంప్లైంట్ గా మీ దగ్గరకు వచ్చి వెరిఫై చేస్తే ఇది చీటింగ్ గా కాదని మీకు తెలుస్తుంది. మాకు తెలుస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మేము దాన్ని డ్రాప్ చేయడం అట్లా చేస్తూ ఉంటాం. అంటే పర్ మంత్ 50 ఉంటాయి. 50 15 కానీ మీరు స్క్రూటినీ చేసిన తర్వాత అది కొంచెం తగ్గుతూ వస్తాయి. జెన్యూన్ కంప్లైంట్లు కొన్ని ఉంటాయి. ఓకే. జెన్యూన్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా చేస్తారు ఇన్వెస్టిగేషన్? దాన్ని కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అన్ని చాలా ఎక్విప్మెంట్ ఉంది. మేము ఫస్ట్ బాధితుడు మా దగ్గరకు వస్తానే ఖచ్చితంగా మా దగ్గర వాళ్ళకు కొంతమందికి 1930లో కంప్లైంట్ చేయడం కానీ రాకపోవచ్చు, అకౌంట్ సరిగ్గా ఇవ్వకపోతే అకౌంట్స్ ఫ్రీజ్ కావు, ముద్దాయి అకౌంట్ సరిగ్గా ఇవ్వకపోతే. అందుకని మేము ఇక్కడే కూర్చోబెట్టుకొని కంప్లైంట్ రైజ్ చేయించి దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. మాకు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయించేది లేదు, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తాం. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఉండే సస్పెక్ట్ అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో అవి వెరిఫై చేయడము, ఫ్రీజ్ చేయడము, దాని తర్వాత ఏ బెనిఫిషియరీస్కి పోయినాయని వెరిఫై చేయడము, బెనిఫిషియరీస్ నుంచి విత్డ్రా అయినాయా లేకపోతే దాని తర్వాత ఇంకొక అకౌంట్స్కి పోయినాయా, విత్డ్రా అంటే ఎక్కడ విత్డ్రా అయినాయి, విత్డ్రా చేసిన పర్సన్ బెనిఫిషియరీ ఒకే ఏరియాలో ఉన్నాడా, వాని కేవైసీ అవి చూస్తాము. ఒకే ఏరియాలో ఉంటే వీడే విత్డ్రా చేసినట్టు వాడినే పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే వీడు మ్యూల్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇచ్చినారని అట్లా యాంగిల్లో, అది అన్ని యాంగిల్స్లో మేము ఇన్వెస్టిగేషన్ అయితే. ఇదంతా కూడా లెంగ్తీ ప్రాసెస్. కానీ కంప్లైంట్ మాత్రం మీకు బాగా ప్రజరిస్తుంటాడు, సార్ మా డబ్బులు మాకు తొందరగా ఇప్పించండి అని. మరి ఆ ప్రజలు కంట్రోల్ చేస్తారండి? ఇంకా అది పోగొట్టుకున్న వాళ్ళు కదా సార్, ఖచ్చితంగా ప్రెజర్ వస్తానే ఉంటుంది. అర్థమయ్యేటట్టు చెప్పడం, వాళ్ళ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు కదా ఎక్కువ. అయినా కానీ మన చేతుల్లో ఇట్లా దానిలో అయితే ఏముండదు. వాళ్ళు అర్థమయ్యేటట్టు మేము చెప్తాము. ఇంకా సరే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అసలు కంప్లైంట్ రాకుండా సైబర్ క్రైమ్ మోసపోకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చేయాలండి? అదే సార్, ఇప్పుడైతే మనం అవగాహన అయితే ప్రతి ఎన్ని యాంగిల్స్లో ఉన్నాయో అన్ని వాట్సాప్ స్టేటస్లో కానీ, టెంప్లెట్లు కానీ, పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ అన్నీ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇట్లా కంప్లైంట్లు వచ్చినప్పుడు కొంచెం ఇట్లా కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకుంటే సరిపోతుంది. అవునా, ఇది పక్కన వాళ్ళకి కొంచెం అడిగితే, లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో చుట్టుపక్కల వాళ్ళతోనో డిస్కస్ చేస్తే సగం అఫెన్స్ అనేది అప్పుడే కంట్రోల్ అయిపోతుంది. ఎవరితో డిస్కస్ చేయకుండా ఏదో మనకు వచ్చింది ఇది మనమే లాభపడదాము, ఏదో తక్కువ కొద్ది తగులుకునింది చూస్తూనే ఉంటారు, జరిగిందంతా వింటూనే ఉంటారు. కాకపోతే ఇది మా వరకు ఎందుకు వస్తుందిలే అనే భ్రమలో అట్లే ఉండిపోయి జరుగుతున్నాయి. కొంచెం కాన్షియస్గా టెక్నాలజీని కరెక్ట్గా మనం ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకుంటా కాన్షియస్గా ఉంటే. సార్, మీ దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా అడిగారా, మీ ఇంత పబ్లిసిటీ ఉంది కదా, మీకు తెలియదా సైబర్ క్రైమ్ గురించి? తెలుసనే చెప్తారు సార్. మరి ఎందుకు పడ్డారట బుట్టలో? తెలుసనే చెప్తారు. అదే కదా సార్, మా వరకు రాదేమో, నేను చూస్తే రియల్ అనుకున్నాం సార్ అంటారు. అంతే. అంటే మీకు వచ్చిన కంప్లైంట్లో అమాయకత్వంతో మోసపోయిన ఉంటారా, లేదా అత్యాశతో మోసపోయిన కనిపిస్తుంటారు? అత్యాశతో మోసపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అత్యాశతో మోసపోయిన వాళ్ళే మాకు ఎక్కువ దాదాపు వస్తారు. అమాయకత్వము చదువు రాని వాళ్ళు అయితే మోసపోవడం లేదు దాదాపుగా. వచ్చిన మేము చూసే కంప్లైంట్లో చదువు రాని వాళ్ళు మోసపోయిన కంప్లైంట్లు చాలా తక్కువ. బాగా నాలెడ్జ్ ఉండి, బాగా చదువుకొని, బాగా సోషల్ మీడియాని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉండే వాళ్ళే మోసపోయినారు. ఊర్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పొలం చేసుకునే వాళ్ళు ఎవరు మోసపోలేదు. అంటే దీని వెనక మరి సారాంశం ఏమొస్తుంది, మీకు ఏం అర్థమవుతుంది? అదే టెక్నాలజీని ఓవర్గా యూజ్ చేస్తున్నారు. సాధారణంగా ఎదురుగా ఆఫ్లైన్లో ఉన్నాం అనుకోండి, ఆఫ్లైన్లో ఒక ఏటీఎంకి వెళ్ళాం, డబ్బులు డ్రా చేసినప్పుడు అక్కడే ఒక 10 సార్లు లెక్క పెట్టుకుంటాం కరెక్ట్గా ఉందా లేదా అని. ఒక అమ్మాయి ఒక బస్ స్టాండ్కి వచ్చింది, అక్కడ బస్ స్టాప్లో అబ్బాయిలందరూ ఉన్నారు. ఆ అబ్బాయిలు ఉన్న బస్ స్టాప్లో అమ్మాయి నిల్చోవడం కూడా ఇష్టపడదు. ఎందుకంటే అక్కడ అబ్బాయిలు ఉన్నవారు ఏమైనా జరగచ్చని, అంటే ఒక మగవారికి ఆడవారికి ఉన్న దీంట్లో చెప్తున్నాను. ఇదే ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇదే అమ్మాయి ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళందరికీ లైక్ చేస్తుంది,
ఇదే ఆ ఏటీఎంలో డబ్బులు లెక్క పెట్టిన వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత వాడికి ఎంత కావాలో ఆన్లైన్లో చేస్తుంటాడు. అంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉండడం డిఫరెన్స్ వల్ల ఇది జరుగుతుంది అనుకోవచ్చా? అవును సార్. ఈ లేడీస్ వాళ్ళ ఫొటోస్ కానీ ఏది ఓపెన్లో పెట్టకూడదు. అసలు ఫోన్ నెంబర్ అయితే ఎవరు కదండి బయట. బయట ఫోన్ నెంబర్ ఎవరు, కానీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా ఫోటోలు పెట్టడము, తెలియని వాళ్ళకి కానీ యాక్సెప్ట్ చేయడము, తెలియని నెంబర్లు వస్తే వాట్సాప్ వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయడము, అట్లాంటివి దాదాపు అంటే కంట్రోల్ చేసుకుంటే హనీ ట్రాప్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఇట్లా హనీ ట్రాప్స్ అయితే మేము వచ్చిన తర్వాత చాలా తక్కువ సార్. ఇప్పుడు రీసెంట్గా ఉండేది ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, వీటి మీదనే పోతాం. అంటే దీని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇప్పుడు? ప్రతి సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడల్లా మనకు కాలర్ ట్యూన్ వస్తానే ఉంది కదా సార్, ఇట్లాంటివి చెయ్యొద్దండి, కానీ మోసపోవద్దండి. అయినా మోసపోతున్న వాళ్ళకి ఏం అయినా చెప్తారు? మోసపోతున్నారంటే ఇంకా ఆలోచించుకొని వాళ్ళు చేసుకోవాలి. ప్రతి ఒక్క చోట ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా అవేర్నెస్ కల్పించాలనే చూస్తున్నారు గవర్నమెంట్. I4C వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, మా లోకల్ పోలీసులు కానీ, ప్రతి ఒక్కరూ ఎన్ని విధాలుగా అవగాహన కల్పించాలో ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళ దగ్గరికి పోయేటట్టే చూస్తున్నారు సైబర్ క్రైమ్ గురించి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ఇట్లా చూస్తున్నారు. కాకపోతే ప్రజలు కానీ కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఓకే, ఇక మనం లా అండ్ ఆర్డర్ విషయం వద్దాం. తిరుపతి పోలీస్ స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్. సార్, రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ప్రయాణికుడు ఎంత తొందరగా బస్సు ఎక్కాలని చూస్తుంటాడు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఫోన్ పోతే ట్రైన్ వెళ్తుంటే కోచ్లోకి వెళ్ళిపోయాడు. కోచ్లోకి వెళ్ళి అక్కడ నుంచి కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒకవేళ ప్లాట్ఫామ్ మీద చూసుకున్నాడు అనుకోండి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? కోచ్లోకి వెళ్తే డైల్ 100 తప్ప డైల్ 112 ఇవి తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఫిజికల్గా పోలీసు అదే మొబైల్ హంట్ అనేది వాళ్ళకి తెలిసిండాలి కదా సార్. బయట నుంచి వచ్చింటారు. మా దగ్గర మొబైల్ హంట్ పేరుతో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి హాయ్ అని పెడితే మేము రెస్పాండ్ అవుతారు. లింక్ పంపిస్తాము. ఆ లింక్లో కంప్లైంట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్గా మేము ఇక్కడ చూసుకొని దాన్ని ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తాం మొబైల్ రికవరీ చేయడం కోసం. వాళ్ళకి అది కానీ ఆ విషయం తెలిసింటే ఇబ్బంది లేదు, మొబైల్ హంట్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దాని తర్వాత కింద ప్లాట్ఫామ్లో రైల్వే స్టేషన్లోనే పోతే మేమైతే ఇప్పుడు తిరుపతిలో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో 24/7 మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 24/7 5 మంది కానిస్టేబుల్తో, ఒక హెడ్ కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్తో 24/7 ఒక పికెట్ మాదిరి రన్ చేస్తాను. అక్కడే పోయి అక్కడే హెల్ప్ డెస్క్ మాదిరి పెట్టుకున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ CAIRలో కంప్లైంట్ రైజ్ చేయడమో లేకపోతే మొబైల్ హంట్లో కంప్లైంట్ రైజ్ చేయడమో వాళ్ళకి తెలియకపోతే చేయడం మా వాళ్ళే చేస్తున్నారు. అక్కడ కంప్లైంట్ రైజ్ చేస్తే ఆటోమేటిక్గా మేము ఇక్కడ దాని మీద యాక్షన్ తీసుకుంటాం, రికవరీ చేస్తాం. ఇప్పుడు మా తిరుపతి సైబర్ క్రైము CAIR పోర్టల్లో మామూలుగా కంప్లైంట్ మొబైల్ ఫోన్ పోతే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. ఆ CAIR పోర్టల్లో 40% రికవరీ చేసి స్టేట్లోనే టాప్లో ఉన్నాం సార్. అచ్చా, అంటే పోగొట్టుకోవడం వేరు, మర్చిపోవడం వేరు. ఫోన్లో ఎక్కడో హోటల్కి వెళ్తారు, లేదంటే రూమ్లో కాలేజ్ చేస్తారు, హడావాళ్ళు మర్చిపోయి వస్తారు. ఇక్కడికి వచ్చిందా నా ఫోన్ ఎవరో కొట్టారని మీకు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు ఎలా? రెండింటికి ఒకటే సేమ్ యాక్షనే సార్. ఎందుకంటే మొబైల్ థెఫ్ట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి థెఫ్ట్ అయినా పోగొట్టుకునే కానీ రెండింటికి మొబైల్ హంట్లోనే పెట్టిస్తాం. దాంతోపాటు ఏదైనా గోల్డ్ పోవడం అట్లా పోవడం చేస్తేనే FIR చేస్తాము. మొబైల్ పోగొట్టుకున్నా లేకపోతే లాస్ట్ అయినా మర్చిపోయినా ఏదైనా కానీ మొబైల్ హంట్లోనో CAIRలోనో ఆ రెండిట్లో ఏదో దాంట్లో కంప్లైంట్ రైజ్ చేసి ఆ మొబైల్ కోసం ఫాలోఅప్ చేస్తాం. కానీ బ్యాగ్ పోయింది అనుకోండి, బ్యాగ్ ఎవరు కొడితే మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. ఓకే, బ్యాగ్ మిస్ అయింది అనుకోండి, మిస్ అయితే లాస్ట్ దానికి FIR ఉంటుంది. కానీ మన ఇన్వెస్టిగేషన్ చేయడం దొరికింది అంతే. ఓకే సార్, ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుందండి. ఆ గ్యాంగ్ పట్టుకుంటే దాదాపు 25 ఫోన్లు రికవర్ అయ్యేవి. సుబ్బారెడ్డి గారు అనుకుంటా ఆ టైంలో. అవును సార్. వాడు ఎవరండి? వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వాడిని పట్టుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేసాము ఈస్ట్ పోలీస్ స్టేషన్లో, రిమాండ్ పంపించాము అంతే. అంటే ఆయన లోపుతున్నాడా? అది జరిగి 4 months 5 months అయింది కదా సార్. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకా గ్యాంగ్సే ఉన్నాయి ఇక్కడ? చాలా గ్యాంగ్లు ఉన్నాయి సార్. ఇది పిలిగ్రిమ్ సెంటర్ కదా సార్. బయట నుంచి వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మేము వాళ్ళని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడము, రిమాండ్ చేయడము జరుగుతుంది. సార్, ఇక్కడ లోకలే కాకుండా ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ బయట వస్తుంటారని, అంటే బాలాజీ దర్శన్ పేరు మీద నార్త్ ఇండియన్స్ కొంతమంది రావడం, ఇటువంటి అఫెన్స్ చేసుకెళ్ళి చేస్తుంటారు. మరి వాళ్ళ మీద ఫోకస్ ఉంటుందా? ఖచ్చితంగా. అంటే కేవలం స్నాచింగే కాకుండా నైట్ హెచ్పీలు, డే హెచ్పీలు, తలుపులు బ్రేక్ చేయడం, చెడ్డీ గ్యాంగ్ అంటూ ఇవన్నీ తిరుగుతుంటారు. ఖచ్చితంగా దాని మీద క్రైమ్ పార్టీ తిరుగుతూనే ఉంటుంది, ఫోకస్ చేస్తూనే ఉంటాం. సార్, తిరుపతి వచ్చే ప్రయాణికులకి అది రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టేషన్ అవ్వచ్చు, ఒకవేళ సామాన్లు, సెల్ ఫోన్లు కానీ బ్యాగులు కానీ మిస్ కాగితే మీరు కంప్లైంట్ ఇస్తే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పట్టుకుంటారు. కానీ ప్రయాణికుడిగా
వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త? సార్ బేసిక్గా వచ్చిన తర్వాత వాళ్ళు దర్శనానికి పోయి ఉంటారు, అదే మూడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి సార్. వాళ్ళ పక్కన చిన్నపిల్లల్ని ఎట్లా చూసుకుంటారో, పెద్దవాళ్ళని ఎట్లా చూసుకుంటారో, అదే విధంగా వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని కానీ కేర్ఫుల్గా చూసుకోవాలి ఫస్ట్. ఏదో అక్కడ పట్టేసినాం ఇక్కడ పెట్టేసినాం అంటే అది ఖచ్చితంగా ఇది పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి చాలా మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. అది లాస్ట్ అయితే వాళ్ళే మళ్ళీ రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా కాకుండా వాళ్ళు కేర్ఫుల్గా ఉండి అయిన పక్షంలో కానీ ఏదన్నా అఫెన్స్ జరిగింది, ఇబ్బంది అయిందంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో 24/7 ఉంటున్నారు. దగ్గరలోనే మనకు అందుబాటులో ఉంటారు పిలిగ్రిమ్స్కి, ప్యాసింజర్స్కి. వాళ్ళని అప్రోచ్ కావచ్చు, వాళ్ళు 100% వీళ్ళకు హెల్ప్ చేస్తారు. కానీ కొంతమంది ఫోన్లు బ్యాక్ పాకెట్లో పెట్టుకొని ఫ్రంట్ పాకెట్లో పెట్టుకొని వస్తుంటారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది రైల్వే. ఉంటారు సార్ ఖచ్చితంగా. మరి వాళ్ళకి అటువంటి ఫోన్లు బ్యాక్ పాకెట్ పెట్టుకోమంటారా, ఎక్కడ పెట్టుకోమని చెప్తారు వాళ్ళు? ఎక్కడ పెట్టుకున్నా కేర్ఫుల్గా పెట్టుకోవాలి సార్. బ్యాక్ ప్యాకెట్ ఫ్రంట్ ప్యాకెట్ అని కాదు, వాడు పెట్టుకునేప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడ పెట్టుకునే వాళ్ళ కంట్రోల్లో. బ్యాక్ ప్యాకెట్ పెట్టుకుంటే కొట్టేయడం చాలా ఈజీ అవుతుంది. ఫ్రంట్ ప్యాకెట్లో పెట్టుకునే కానీ అట్లా కొంచెం అటెన్షన్ డైవర్షన్ చేసి రైట్ సైడ్ అట్లా అనేసి లెఫ్ట్ సైడ్ లేపేయడం అట్లుంటాయి. అట్లా కాకుండా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరుపతిలో ఉన్న ప్రజలకి దొంగతనాలు కానీ నష్టం కానీ జరగకుండా ఉంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే చాలామంది లాకర్లో పెట్టామనుకొని తాళాలు కూడా పక్కన పెడతారు, విలువైన వస్తువులు. బయటకు వస్తున్నప్పుడు కూడా అంత ఎక్స్పోజ్ అవ్వాలని గోల్డ్ అంతా తీసుకొని వస్తారు. లేదా ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు ఏదో వాడిచ్చాడని వీడిచ్చాడని తిని వెళ్ళిపోవడం, కిటికీల దగ్గర పడుకోవడం, ఇది ఒకటి జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఇంత చెప్తున్నట్టుగా సైబర్ క్రైమ్లో మోసాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? డిజిటల్ దీంట్లో కొంచెం అలర్ట్గా ఉండాలి సార్. మనకు తెలిసి తెలియకుండా ఏదన్నా క్లిక్ చేసేయడము, మన ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళతో పంచుకోవడము, ఇటువంటివి చేయకుండా అలర్ట్గా ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళతోనే ఏదైనా షేర్ చేసుకోవాలి. తెలియని వాట్సాప్ లింకులు కానీ, తెలియని వాళ్ళు ఎవరన్నా హాయిలు పెట్టినా మెసేజ్లు పెట్టినా దానికి రియాక్ట్ కాకుండా ఉండాలి. తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే వెంటనే 1930కి కాల్ చేయడం కానీ, లేదంటే సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం కానీ, లేదంటే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావడం కానీ చేయాలి. వెంటనే వస్తే మేము ఏదన్నా అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ రోజులు అయిపోతే అది కానీ పాసిబిలిటీ ఉండదు. సైబర్ క్రైమ్లో మెయిన్గా ఈ గోల్డెన్ ఎవర్ అనేది ఇంపార్టెంట్. అమౌంట్ ఒక్కసారి చేయి దాటిపోయిందంటే దాన్ని రికవర్ చేసేయడం చాలా కష్టం. కాబట్టి అమౌంట్ పోకుండా ఉండాలి. తొందరగా వచ్చి కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. కాన్షియస్గా ఉండాలి సార్. ఏదైనా కానీ ముందు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. డిజిటల్గా కొంచెం ఎంత యూజ్ చేయాలో మనం అంతే యూజ్ చేసుకుంటా చేస్తే బాగుంటుంది. ఓకే, మీరు సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా తెలుసుకున్నట్టున్నారు ఇన్స్పెక్టర్ గారు. బయట తెలియని వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం, ఎన్ని విషయాలు అంత షేర్ చేసుకోవాలనే విషయాలు చేస్తాం. కానీ అదే ఆన్లైన్లో వచ్చేసరికి మనకు తెలియకుండానే మనం అందరికీ కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాం. తెలియని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఓకే చేస్తుంటాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నష్టాలు జరుగుతున్నాయి. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్లో అంతకన్నా అలర్ట్ ఉంటే సైబర్ క్రిమినల్స్ మనల్ని ఏమీ చేయలేరని చెప్తున్నారు. ఒకవేళ అప్పటికి కూడా జరిగితే వెంటనే 1930 చేయండి. అది కూడా గంటలోపు చేస్తే మీ పోయిన డబ్బులు కొంతవరకే రికవర్ అవుతాయి. కానీ ఎప్పుడో తర్వాత చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటే చెప్తున్నారు. అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే మాట్లాడకపోవడం అన్నది ఉత్తమం అంటూ చెప్తున్నారు. డిజిటల్ మీడియాలో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెస్ట్ అంటూ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. వినోద్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.